కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానం అసెంబ్లీలో ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. యానం ఓట్ల లెక్కింపు ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియను మరికొద్దిసేపట్లో అధికారులు ప్రారంభించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉదయం 8:30కి ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ మొత్తం 5 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని యానం అసెంబ్లీలో ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. యానం ఓట్ల లెక్కింపు ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియను మరికొద్దిసేపట్లో అధికారులు ప్రారంభించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉదయం 8:30కి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ మొత్తం 5 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇక యానం నుంచి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి లైవ్ లో అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఏదైతే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈరోజు యానం అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో యానం అంతర్భాగంగా ఉంది. యానం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కూడా ఈరోజు ఉదయం 8 గంటలకి ప్రారంభం కాబోతుంది. తొలుత ఇక్కడ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఆ తర్వాత ఈవీఎంలు కౌంటింగ్ ప్రారంభిస్తారు. అయితే మొత్తం 5 రౌండ్లలో ఇక్కడ కౌంటింగ్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అంటే 5 రౌండ్లోనే ఫలితాలు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తం 37,000 ఓట్లు, సుమారు 37,000 ఓట్లు ఇక్కడ ఉంటే దాదాపుగా 93% అంటే 35,000కు పైగా ఓట్లు పోలే. 93% ఓట్లు పోలవడంతో మొత్తం ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందనేది ఒక ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఓట్ల లెక్కింపు ఎస్ఆర్కే ఇక్కడ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఈ లెక్కింపుకు సంబంధించి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అనుమతి లేకుండా ఎవరిని కూడా లోపలికి కౌంటింగ్ అంటే ఆవరణలోకి ఎవరిని కూడా అనుమతించట్లేదు. అయితే ఇప్పటికే ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ఇక్కడ ప్రధాన ఎన్డీఏ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు, అలాగే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గోల్పల్లి సూర్యారావు, టీవీకి సంబంధించిన అభ్యర్థి తోటరాజాల మధ్య ఇక్కడ పోటీ నెలకొంది. అయితే ప్రధాన పోటీ ఇక్కడ మల్లాడి కృష్ణారావు, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ మధ్య జరిగిందని చెప్పేసి భావిస్తున్నారు. గెలుపులో ఎవరిదేమా వారు వ్యక్తం చేస్తున్న గెలుపు మీద ఎవరిదేమా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే మొత్తం సర్వం సిద్ధమైంది. ఏజెంట్లు అందరూ కూడా ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ కౌంటింగ్ కేంద్రాలకి చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత వీరిని అరగంట ముందు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశ అనుమతిస్తారు. ఆ తర్వాత ఎవరు కూడా బయట వ్యక్తులు ఎవరు కూడా ఆవరణలోనికి రాకుండా కూడా ఇక్కడ 1 పార్ట్ ప్రొజెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా కూడా 8 గంటలకి ప్రారంభమై పోస్టల్ బ్యాలెట్లో ముందు ఓట్ల లెక్కింపు జరిగిన తర్వాత అప్పుడు ఈవీఎంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే మొత్తం యానంలో ఈరోజు ఫలితాలు ఎలాగుంటాయనేది ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు చాలా సీనియర్ నేత, ఎన్డీఏ తరఫున ఆయన పోటీ చేశారు. అలాగే ఇక్కడ అశోక్ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి బీజేపీకి మద్దతుగా ఉండి తర్వాత టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పరిస్థితి, వారావారీగా ప్రచారం కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పుడు యానంలో మొత్తం ఏం జరగబోతుంది అనేది 9 గంటలకి ఫలితం, 9:30 10 గంటల మధ్య ఫలితాలు ఎలా ఉంటాయి ఎలా వస్తాయి అని చెప్పేసి ఒక ఆసక్తి ఉత్కంఠ ఇక్కడ
రాజకీయ పక్షాల్లో అక్కడక్కడ యానం ప్రజలకు కూడా నెలకొందని చెప్పొచ్చు. యమున. థ్యాంక్ యూ శ్రీరామూర్తి.